హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్స్‌కు ఈ రోజే జమ అయ్యే పెండింగ్ బిల్లులు జమ అయ్యేటటువంటి పేమెంట్ జరిగే ట్రెజరీ లిస్ట్ అయితే విడుదల. దీనికి సంబంధించిన పూర్తి వివరాలైతే వీడియోలో తెలుసుకుందాము. వీడియోని అయితే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. సో, ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు మరియు పెన్షనర్లకు సంబంధించిన వివిధ రకాల పెండింగ్ బిల్లుల చెల్లింపులపై కొన్ని ముఖ్యమైన అప్డేట్స్ అయితే ఉన్నాయండి. చాలామంది అడుగుతున్న సందేహాలకు సమాధానాలైతే కూడా తెలుసుకుందాము. ముఖ్యంగా అరియర్ బిల్లులు మరియు సరెండర్ లీవ్ గురించి అయితే అడుగుతున్నారు. సరెండర్ లీవ్ మరియు ఎర్నడ్ లీవ్స్, టీఏ, డీఆర్ అరియర్స్, మెడికల్ బిల్లులు, ఇతర పెండింగ్ బిల్లులకు సంబంధించి నిధుల కోసం వేచి ఉన్న విషయం తెలిసిందే. అంటే వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్‌లో అయితే ఉంది. ప్రస్తుతం బిల్లులన్నీ కూడా ఈ దశలోనే ఉన్నాయి. త్వరలోనే నిధులు విడుదలయ్యే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. రెండోది గ్రాట్యుటీ చెల్లింపులు. గ్రాట్యుటీ చెల్లింపుల గురించి చాలామంది మిత్రులు ఆందోళన చెందుతున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా పెండింగ్‌లో ఉన్నటువంటి గ్రాట్యుటీ బిల్లులు అతి త్వరలోనే విడుదల కానున్నాయి. ప్రభుత్వం కూడా దీనిపైన ప్రకటన చేసింది. మరికొన్ని లేటెస్ట్ బిల్లులు ఇప్పటికే క్రెడిట్ అయ్యాయి. మిగిలినవి కూడా త్వరలోనే వస్తాయని అయితే ఆశిస్తున్నాము. రిటైర్ అయిన వారికి సంవత్సరాలుగా పడని గ్రాట్యుటీ మరియు సరెండర్ లీవ్‌లు కూడా త్వరలోనే అందే అవకాశం ఉంది. మూడోది జీపీఎఫ్ లోన్ మరియు పార్ట్ ఫైనల్ బిల్లులు. జూన్ 2025 పార్ట్ ఫైనల్ బిల్లుల గురించి చూసుకున్నట్లయితే, సో, ఎవరైతే అప్లై చేశారో జూన్ 2025 లో వారికి జీపీఎఫ్ లోన్‌లు ఇంకా పెండింగ్‌లోనే అయితే ఉన్నాయన్నమాట. పార్ట్ ఫైనల్ బిల్లులు కూడా, పార్ట్ పేమెంట్స్ అలాగే ఫైనల్ పేమెంట్స్ ఇవి కూడా త్వరలోనే పడే సూచనలు ఉన్నాయి. సెప్టెంబర్‌లో సెప్టెంబర్ నెల జీపీఎఫ్ బిల్లులు ఇంకా విడుదల కాలేదు. అయితే ఈ మధ్య కాలంలో జీపీఎఫ్ లోన్‌లు పెద్దగా పెండింగ్ లేకుండా విడుదలవుతున్న సందర్భంగా రిటైర్ అయిన పెన్షన్‌లకు సంబంధించి బిల్లులు మాత్రమే ఇంకా పెండింగ్‌లో ఉన్నట్లుగా గమనిస్తున్నాము. నాలుగోది పోలీసు మిత్రులకు సరెండర్ లీవ్స్, ఎస్ఎల్స్. పోలీసు వారికి సరెండర్ లీవ్ అతి త్వరలోనే విడుదల కానున్నాయి. గౌరవ ముఖ్యమంత్రి గారు స్వయంగా దీనిపై ప్రకటన చేశారు. ప్రస్తుతం ఇవి వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్‌లో ఉన్నప్పటికీ త్వరలోనే బిల్లులు కదలిక వచ్చి అకౌంట్‌లో క్రెడిట్ అయ్యే అవకాశాలున్నాయి. ఇక ఐదోది డీఆర్ అరియర్స్ పెన్షనర్లకు. పెన్షనర్లకు సంబంధించిన డీఆర్ అరియర్స్ గురించి చాలామంది అడుగుతున్నారు. గతంలో మనం చెప్పిన విధంగా మరియు ప్రభుత్వ ప్రకటన ప్రకారంగా డీఆర్ అరియర్స్ 2026 ఆగస్టు, సెప్టెంబరు, డిసెంబరు మరియు 2027 ఫిబ్రవరి ఈ 4 వాయిదాలలో విడుదల కానున్నాయి. దీనికి సంబంధించిన కాపీలో కూడా స్పష్టంగా అయితే పొందుపరిచారు. ఇకపోతే ట్రావెలింగ్ అలవెన్స్ బిల్లులు, టీఏ బిల్లులు. ట్రావెలింగ్ అలవెన్స్ బిల్లులు కూడా త్వరలోనే పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏపీజీఎల్ఐ లోన్లు. ఆగస్టు నెలలో అప్రూవల్ అయిన ఏపీజీఎల్ఐ లోన్లు ఇంకా క్రెడిట్ కాలేదు. అయితే నిన్న కొంత అదనపు బడ్జెట్ విడుదలైనందున ఏపీజీఎల్ఐ బిల్లులు 2 లేదా 3 రోజుల్లో క్రెడిట్ అయ్యే అవకాశాలు ఉన్నాయనైతే గమనిస్తున్నాము. ఇక ముఖ్యమైన గమనిక. తాజా సమాచారం ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని ట్రెజరీ పరిధిలలో ఈ రోజు నుండి పెండింగ్ బిల్లులలో కదలిక రానుంది. నిన్న విడుదలైన అదనపు బడ్జెట్ 2025, 26 ఆర్థిక సంవత్సరానికి గాను 6,90,000 విడుదలైంది. దీనికి కారణం అన్నమాట. సో, కాబట్టి వివిధ రకాల పెండింగ్ బిల్లులు త్వరలో క్లియర్ అవుతాయనైతే ఆశిస్తున్నాము.